బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ భవన్ లో హై టెన్షన్ నెలకొంది. పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు భారీగా చేరుకోవడంతో బీఆర్ఎస్ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారని నిలదీశారు బీఆర్ఎస్ నేతలు. మరి వెళ్ళిపోమంటారా అడవులకు? ప్రతిపక్ష పార్టీలందరూ అడవులకు వెళ్ళిపోమంటారా? రేవంత్ రెడ్డి మీరు పోలీసులు మీరే నడిపించుకోరి. వెళ్ళిపోతాం, మరి మేము అడవులకు వెళ్ళిపోతాం. బాయ్ ప్రతిపక్ష పార్టీల ముందు అడవులకు పోతాం, మేము మా పోలీసులు అడ్డుకునే అధికారం మీకు లేదు. తెలంగాణ భవన్ లో హై టెన్షన్ నెలకొంది. పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు భారీగా చేరుకోవడంతో బీఆర్ఎస్ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారని నిలదీశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు కేటీఆర్ పైన ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని అసత్య కథనాలు ప్రచారం చేశారని చెప్పేసి ఓ ఛానల్ పైన దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్లను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసు అద్దాలను ప్రిన్సిపల్స్ అంతా కూడా ధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులను అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది విద్యార్థి విభాగ నేతలంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొందరు తెలంగాణ భవన్ లో ఉన్నారనే అనుమానంతో పోలీసులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉండడంతో కూడా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి పక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ తాత మధు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మిగతా బాల్క సుమన్, మాజీ ఎంపీ ఎమ్మెల్యే బాల్క సుమన్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పలువురు నేతలంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగ నాయకురాలంతా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వాళ్ళకి లోపలికి తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల లోపలికి రావద్దని చెప్పేసి కూడా పోలీసులకు సూచించారు. ఒక పార్టీ కార్యాలయంలోకి రావాలంటే సెర్చ్ వారెంట్ తీసుకొని రావాలి, అలాంటి సెర్చ్ వారెంట్ తీసుకుని వస్తే రాణిస్తామని చెప్పేసి కూడా పోలీసులతోటి వాగ్వాదం చేయడం దిగడంతో కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసులు రిట్రీట్ అయి వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. మీ వద్ద అధిక ఒకవైపు సెర్చ్ వారెంట్ వస్తేనే మేము అనుమతిస్తాం తప్ప అనుమతించలేదు, అలాంటి మీరు చూస్తున్నటువంటి రైతులు ఎవరు కూడా ఇక్కడ లేరని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు వెనతిరిగిపోవడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ భవన్ లో చాలా సేపటి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా సద్దుమణిగడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాత్రంతా కూడా పోలీసు అంతా కూడా ఇక్కడ ప్రహార కాసే అవకాశం కనబడుతుంది. ఈ రోజు ఒకవైపు ఛానల్ పైన దాడి చేయడంతో కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా మౌలిక వసతుల కొనసాగుతూ అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ధ్వంసమయ్యాయని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ మేరకు విద్యార్థి విభాగం నాయకులను మేము అదుపులోకి తీసుకుంటామని వచ్చినటువంటి పోలీసులు, అదేవిధంగా ఇటు నాయకుల మధ్య అయితే ఘర్షణ చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసులు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మేము గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా గాంధీ భవన్ లో కావచ్చు, బీజేపీ ఆఫీస్ లో కావచ్చు, ఎన్నడూ కూడా పోలీసులు వచ్చిన చరిత్ర లేదు. కానీ మీరు లోపలికి వస్తే పరిస్థితులు అతిమీరుతాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు పోలీసులకు సూచించడంతో కూడా వెంటనే పోలీసులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.
మరి వెళ్ళిపోమంటారా అబ్బాయి అడవులకు? ప్రతిపక్ష పార్టీలందరూ అడవులకి వెళ్ళిపోమంటారా? రేవంత్ రెడ్డి మీరు పోలీసులు మీరే నడిపించుకోరి. వెళ్ళిపోతాం మరి మేము అడవులకి వెళ్ళిపోతాం బాయ్. ప్రతిపక్ష పార్టీల ముందు అడవులకి పోతాం, మేము అడవులకి పోతాం. తెలంగాణ భవన్ లో హై టెన్షన్ నెలకొంది. పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు భారీగా చేరుకోవడంతో బీఆర్ఎస్ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారని నిలదీశారు. నోటీసులు ఇవ్వకుండా సర్చ్ వారెంట్ లేకుండా లోపలికి ఎలా వస్తారని ఎమ్మెల్సీలు మధుసూదనచారి, తాతా మధు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పోలీసులను నిలదీశారు. దీంతో తెలంగాణ భవన్ లో ప్రస్తుతం పరిస్థితి ఉధృతంగా మారింది. మరి వెళ్ళిపోమంటారా అబ్బాయి అడవులకు? ప్రతిపక్ష పార్టీలందరూ అడవులకి వెళ్ళిపోమంటారా? రేవంత్ రెడ్డి మీరు పోలీసులు మీరే నడిపించుకోరి. వెళ్ళిపోతాం మరి మేము అడవులకి వెళ్ళిపోతాం బాయ్. ప్రతిపక్ష పార్టీల ముందు అడవులకి పోతాం, మేము అడవులకి పోతాం. మా పోలీసులు వచ్చి అడ్డుకునే అధికారం మీకు లేదు. మీకు అపోజిట్ పార్టీకి ఇస్తారా? అయితే లీగల్ టైమ్ ఆఫ్ రిమాండ్ కూడా మేము ఒక ఇంటిమేషన్ ఇస్తాం. ఇస్తాం సెర్చ్ వారెంట్ అయితే ఇస్తారు సార్. తెలంగాణ కేంద్ర సెర్చ్ వారెంట్ ఇస్తారు. సెర్చ్ వారెంట్ షో చేయండి. మీకు అపోజిట్ పార్టీకి ఇస్తారా? అయితే లీగల్ FIR will be given. Your all documents will be provided at remand. Okay. At the time of remand, కూడా మేము ఒక ఇంటిమేషన్ ఇస్తాం. ఇస్తాం సెర్చ్ వారెంట్ అయితే ఇస్తారు సార్. తెలంగాణ కేంద్ర సెర్చ్ వారెంట్ ఇస్తారు. సెర్చ్ వారెంట్ షో చేయండి. మీకు అపోజిట్ పార్టీకి ఇస్తారా? అయితే FIR will be given. Your all documents will be provided at remand. Okay. తెలంగాణ భవన్ లో హై టెన్షన్ నెలకొంది. పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు భారీగా చేరుకోవడంతో బీఆర్ఎస్ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారని నిలదీశారు. ఇక నోటీసులు ఇవ్వకుండా సర్చ్ వారెంట్ లేకుండా లోపలికి ఎలా వస్తారని ఎమ్మెల్సీలు మధుసూదనచారి, తాతా మధు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పోలీసులను అయితే నిలదీశారు. దీంతో తెలంగాణ భవన్ లో ప్రస్తుతం పరిస్థితి ఉధృతంగా మారింది.
ఇక తెలంగాణ భవన్ నుండి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్ లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇటువైపు పోలీసులు బయట పెద్ద మొత్తంలో మోహరించి ఉండడంతో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా లోపల ఆందోళన చేస్తున్నారు. లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా వాళ్ళంతా కూడా అడ్డుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కేటీఆర్ పైన ఒక ఛానల్లో అసత్య కథనాలు ప్రచారం చేశారు. ఆయన వ్యక్తిగత పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రసారాలు చేశారని చెప్పేసి ఆ ఛానల్ కార్యాలయం పైన దాడి చేసి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది వరకు విద్యార్థి నేతలంతా కూడా ఆ ఛానల్ పైన దాడి చేసి ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి పోలీసులంతా కూడా వారి కోసం చర్చతో ఇప్పటికే వారు చాలా మంది విద్యార్థులను అదుపులో తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. పలువురు విద్యార్థులు తెలంగాణ భవన్ లో ఒకవైపు వారు ఉన్నారనే ఉద్దేశంతో పోలీసులు సెర్చ్ చేయడం కోసం వచ్చారు. దీంతో పోలీసులకు ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తెలంగాణ భవన్ లోకి మీరు ఎలా వస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు నిలదీశారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రతిపక్ష ప్రధాన నాయకుడు మసూదనాచారి, అదేవిధంగా తాతా మధు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బాల్క సుమన్, అదేవిధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి, మిగతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా నేతలంతా కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆ వైపు తెలంగాణ భవన్ ముందు బైఠాయించి కూర్చున్నారు. దీంతో పోలీసులు కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేయడంతో వారిని నిలువరించి ఇక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది. దీంతో ఒకవైపు పోలీసులు బయటనే వెయిట్ చేస్తున్నారు. లోపలికి వస్తే మాత్రం మీరు సెర్చ్ వారెంట్ తో రావడం తప్ప పార్టీ కార్యాలయంలోకి మీరు ఎలా వస్తారంటూ కూడా వారితోని బీఆర్ఎస్ నేతలతో కూడా వాగ్వాదాన్ని చేశారు. పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. లీగల్ గా మీరు ప్రజాస్వామ్యాన్ని మీరే ఒకవైపు ఇట్లా అపహాసం చేసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తేలా గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గాంధీ భవన్ లో కానీ ఇటు బీజేపీ కార్యాలయం కావచ్చు ఏ పార్టీ కార్యాలయంలో కూడా పోలీసులు పోయినటువంటి పరిస్థితి లేదు. కేవలం బయట బందోబస్తు మాత్రం నిర్వహించేవారు. మీకు ఎలాంటి అనుమానం ఉంటే సెర్చ్ వారెంట్తో రండి, ఎఫ్ఐఆర్ తీసుకొని రండి అని చెప్పేసి కూడా పోలీసులతోటి బీఆర్ఎస్ పార్టీ నేతలు నాయకులంతా కూడా ఒకవైపు వారందరూ కూడా ఒకవైపు వారితో వాగ్వాదం చోటు చేసుకుని ఆ తర్వాత పార్టీ నేతలంతా కూడా లోపలికి వెళ్లారు. పార్టీ లోపల కార్యాలయం లోపల గెల్లు శ్రీనివాస్ తో పాటు మిగతా వారు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు సెర్చ్ చేయడం కోసం వచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీతో పాటు పలువురు సీఏలు, ఎస్ఐలు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో భవన్ వైపు ఉన్నటువంటి 3 గేట్ల వైపు పెద్ద ఎత్తున కూడా పోలీసులను మోహరించి ఉండడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భవన్ లో నుంచి లోపలికి ఎవరు రావద్దని చెప్పేసి కూడా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఒకవైపు గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకవైపు సోషల్ మీడియా వేదిక కావచ్చు, మరోవైపు ప్రధాన స్రవంతి మీడియాలో కేటీఆర్ వ్యక్తిగత అననానికి ఆయన పరువుకు భంగం కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకవైపు నిరాధారమైన వార్తలను ప్రసారం చేస్తున్నారని చెప్పేసి ఆయా ఛానల్ పైన దాడి చేయడంతో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. దీంతో అక్కడ ఉన్నటువంటి విధ్వంసానికి పాల్పడ్డటువంటి విద్యార్థి నాయకులను అదుపులో తీసుకోవడం కోసం పోలీసు ప్రయత్నం చేస్తారు. మరోవైపు పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకొని వారికి సంబంధించినటువంటి విషయాల్లో వారికి ఒకవైపు మద్దతుగా అందించారు. ఒకవైపు గతంలో కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం కూడా ఏ రోజు కూడా తెలంగాణ భవన్ లోపలికి పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు పోలీసులు లోపలికి వస్తే పరిస్థితి చేదాడుతుందని గమనించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పోలీసులు నిలువరించి లోపలికి రావద్దని చెప్పేసి సూచనతో కూడా పోలీసులు కావచ్చు మిగతా సిబ్బంది అంతా కూడా బయటకు వెళ్లిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్ లోపల మెయిన్ డోర్ బైఠాయించి వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో ఒకవైపు గతంలో ఎప్పుడు లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా గంటల తరబడి తెలంగాణ భవన్ ముందు కూర్చున్నట్టు పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు దీనికి సంబంధించి ఇప్పటికే తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించే విధంగా వార్తలు రాసినటువంటి కథనాలు ప్రచారం చేసినటువంటి పేపర్లు కావచ్చు, ఛానల్స్ పైన నేను పరువు నష్టం దావా వేస్తానంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే లండన్ టూర్ లో ఉన్నారు, తన ఫ్యామిలీ తోటి టూర్ లో ఉన్నారు. ఒకవైపు రీసెంట్ గా ఆక్స్ఫర్డ్ లో జరిగినటువంటి సెమినార్ లో పాల్గొనడం కోసం అక్కడికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా అక్కడ ఉండడంతో కూడా ఇప్పుడు పరిస్థితి అంతా కూడా తెలంగాణ భవన్ పరిస్థితి అంతా కూడా పార్టీ నేతలంతా గమనిస్తున్నారు. భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భవన్ నుంచి పలువురు విద్యార్థి సంఘం నాయకులందరూ కూడా విద్యార్థి సంఘాల నాయకుల్ని వాళ్ళు బయటకు తీసుకువస్తున్నారు. వాళ్ళని ఒకవైపు బయటికి వచ్చేటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా ఒకవైపు పోలీసులకు ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్త నాయకులందరూ కూడా ఇప్పటికే బయటకు వస్తున్నారు. దీంతో పోలీసులు వారిని ఏ క్షణమైనా సరే అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతుంది. బయటికి వచ్చేటువంటి పోలీసులు ఆ కార్యకర్తల నాయకుల్ని పోలీసులే ఇక్కడి నుంచి ముందస్తుగా తీసుకెళ్లే అవకాశం కనపడుతుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు పార్టీ నాయకత్వం పైన ఒకవైపు అసత్య ప్రచారం చేస్తే ఊరుకోమని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు. బాల్క సుమన్ తో పాటు ఒకవైపు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇది మిగతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులంతా కూడా
పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నారు వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఎఫ్ఐఆర్ చేసి మీకు ఆపోజిట్ పార్టీకి ఇస్తారా? అయితే లీగల్ టైమ్ ఆఫ్ రిమాండ్ కూడా మేము ఒక ఇంటిమేషన్ ఇస్తాం. తెలిసిన వాళ్ళకి విట్నెస్ ఇస్తాం. సెర్చ్ వారెంట్ అయితే ఇస్తారు సార్. తెలంగాణ కేంద్ర సెర్చ్ వారెంట్ ఇస్తారు. సెర్చ్ వారెంట్ షో చేయండి. ఎఫ్ఐఆర్ చేసి మీకు ఆపోజిట్ పార్టీకి ఇస్తారా? అయితే లీగల్ FIR will be given. Your all documents will be given at remand. టైమ్ ఆఫ్ రిమాండ్ కూడా మేము ఒక ఇంటిమేషన్ ఇస్తాం. తెలిసిన వాళ్ళకి విట్నెస్ ఇస్తాం. సెర్చ్ వారెంట్ అయితే ఇస్తారు సార్. తెలంగాణ కేంద్ర సెర్చ్ వారెంట్ ఇస్తారు. సెర్చ్ వారెంట్ షో చేయండి. ఎఫ్ఐఆర్ చేసి మీకు ఆపోజిట్ పార్టీకి ఇస్తారా? అయితే లీగల్ FIR will be given. Your all documents will be given at remand. Time of remand.